దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ వారం వారం వార ఫలాల గురించి మనం వివరించుకుంటున్నాం కదండి. అలాగే మే 31వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో పరిశీలించుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో ముందడుగు ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ త్వరగా సర్దుకుంటాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలంటే మీరు చాలా వరకు ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన వారంగా కనపడుతోంది మేషరాశి వారికి. అలాగే మేషరాశి వారు ఆరాధించాల్సిన దైవం హనుమంతుల వారు. మంగళవారం రోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎరుపు పూలతో హనుమంతుల వారిని పూజ చేస్తే మంచి ఫలితాలు అనేది పొందుతారండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో ఆహార నియమాలు పాటించి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అనేది చాలా వరకు ఉందండి. ఇక వృషభ రాశి వారు ఆరాధించాల్సిన దైవం అమ్మవారిని ఆరాధిస్తే మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయండి, చాలా అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయంగా కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారులు ప్రశంసలు అనేవి లభిస్తాయండి. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. అనవసర ఆలోచనలు తగ్గించుకోవాలి. నిలకడగా ఉండి ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే వారంగా కనపడుతోందండి. ఇక ఆరాధించాల్సిన దైవం సరస్వతీదేవి. సరస్వతి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల కానీ చదవడం వల్ల కానీ జ్ఞానం, ఏకాగ్రత అనేవి మీకు చాలా వరకు పెరిగి ఈ వారం అనుకూలంగా ఉండబోతోంది మిథున రాశి వారికి. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కొంత ఒత్తిడి ఉన్నా చివరికి మంచి ఫలితం అనేది దక్కుతుందండి. కర్కాటక రాశి వారికి కుటుంబ సభ్యులు సహాయం అనేది చాలా వరకు లభిస్తుంది. ప్రయాణాలు కూడా మీకు అనుకూలించేలా కనబడుతున్నాయండి. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం చాలా వరకు శ్రద్ధ చూపించాలి కర్కాటక రాశి వారు. అలాగే ఆరాధించాల్సిన దైవం సోమవారం శివాలయంలో అభిషేకాన్ని చేయడం వల్ల మీకు చాలా వరకు అనుకూలంగా కనబడుతోంది ఈ వారం. తదుపరి సింహరాశి. అనుకున్న పనులు ఆలస్యంగా అయినా పూర్తవుతాయండి సింహరాశి వారికి. ఉద్యోగంలో మంచి గుర్తింపులు అనేది పెరుగుతుంది. ధనలాభం కూడా ఉంటుంది సింహరాశి వారికి ఈ వారం. కానీ సింహరాశి వారు తగ్గించుకోవాల్సింది ఏంటి అంటే కోపాన్ని చాలా వరకు తగ్గించుకుని ఓర్పుగా ఆలోచనతో ముందడుగు వేస్తే కనుక ఈ వారం సింహరాశి వారికి తిరిగి అనేది ఉండదండి. ఇక సింహరాశి వారు ఆరాధించాల్సిన దైవం ప్రతిరోజు కూడా ఉదయం సూర్య నమస్కారాలు చేయటం వల్ల వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతోంది సింహరాశి వారికి. అలాగే పాటిస్తారని ఆశిస్తూ తదుపరి కన్యారాశి. ఈ వారం మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుందండి. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు మొదలవుతాయి ఈ వారమే. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు తిరిగే అవకాశం కూడా కనబడుతోందండి కన్యారాశి వారికి. ఇక కన్యారాశి వారు ఆరాధించాల్సిన దైవం గణపతి ప్రార్థన వలన విఘ్నాలు అనేవి తొలగి చాలా అనుకూలంగా ఉండబోతోంది కన్యారాశి వారికి. ఇక కన్యారాశి వారు కూడా అలాగే పాటిస్తారని ఆశిస్తూ తదుపరి సింహరాశి. తులారాశి వారికి ఈ వారం అదృష్టం అంతా మీ వైపే కనపడుతుందండి. వివాహ ప్రయత్నాలు అనేవి చాలా వరకు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయండి. ధనలాభం కూడా ఉంటుంది తులారాశి వారికి. అలాగే తీర్థయాత్రలని ప్రయాణాలనేవి అధికంగా కనబడుతున్నాయి. వాటిలో కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది తులారాశి వారికి. అదృష్టం చూపించే వారంగా కనపడుతోందండి తులారాశి వారికి. ఇక తులారాశి వారు ఆరాధించాల్సిన దైవం శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమార్చన చేయటం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు తులారాశి వారు. అలాగే అమ్మవారిని ఆరాధిస్తారని ఆశిస్తూ తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుందండి. కుటుంబంలో చిన్న సమస్యలు వచ్చినా త్వరగా సర్దుకుంటాయి. అలాగే వ్యాపారంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఆచితూచి అడుగు వేయాల్సిన సమయంగా కనపడుతోంది. నిర్ణయం తీసుకునే విషయంలో చాలా శ్రద్ధగా ఆలోచించి తీసుకోవాల్సిన సమయం అండి.
అలాగే పాటిస్తారని ఆశిస్తూ, ఇక వృశ్చిక రాశి వారు ఆరాధించాల్సిన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రార్థన చేయడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం వల్ల మీకు వ్యాపారంలో అనుకూలం కనబడుతోందండి ఈ వారం. అలాగే పాటిస్తారని ఆశిస్తూ తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం మీ కష్టానికే ఫలితం దక్కుతుందండి. ఉద్యోగంలో బాధ్యతలు అనేవి చాలా వరకు పెరుగుతాయి. ఉద్యోగంలో టెన్షన్ అనేది, మీరు చేసే ప్రాజెక్టులలో ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయంగా కనపడుతోంది. కానీ వారాంతంలో అన్ని రకాలుగానే బాగుంటుందండి. ఈ వారం అంతా ఓర్పుగా మీ పని మీరు చక్కబెట్టుకుంటారని ఆశిస్తూ, అలాగే ఆరోగ్యంపై కూడా చాలా శ్రద్ధ పెట్టాల్సిన వారంగా కనబడుతోంది. అలాగే శ్రద్ధ పెడుతూ ఇక ఆరాధించాల్సిన దైవం గురువారం. గురుదేవుని పూజించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. అంటే దత్తాత్రేయ స్వామి వారిని కానీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనా కానీ, అలాగే రాఘవేంద్ర స్వామి వారినైనా కానీ ఆవునేతి దీపాన్ని ఉంచి ఆరాధించడం వల్ల ధనుస్సు రాశి వారికి చాలా అవకాశం కనపడుతుందండి మంచి జరగడానికి. తదుపరి మకర రాశి. పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులు సహకారం వరకు చాలా వరకు లభిస్తుంది. మకర రాశి వారికి ధనలాభం ఉంటుందండి ఈ వారం. ప్రయాణాల్లో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారంగా కనబడుతుంది. ఇక మకర రాశి వారు ఆరాధించుకోవలసిన దైవం శనివారం నువ్వుల నూనెను దీపాన్ని వెలిగించడం వల్ల, ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేయడం వల్ల మీకు చాలా వరకు అనుకూలంగా కనబడుతోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కొత్త కొత్త అవకాశాలు వచ్చే వారంగా చెప్పవచ్చు. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ అవకాశాలు అనేవి చాలా వరకు బాగా కనపడుతున్నాయండి ఈ వారం అంతా. ఇంట్లో కూడా మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల్లో చాలా వరకు శుభవార్తలు వింటారండి మీరు. ఈ వారం అయితే కుంభరాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతుంది. అన్ని రకాలుగానే బాగుంది. ఆరాధించాల్సిన దైవానికి సాయిబాబా గారి స్మరణ, ఆ మానసిక ప్రశాంతత ఉంటుంది వీళ్ళకి. ఆ సాయిబాబా గారి స్మరణ చేయండి, మానసిక ప్రశాంతత పొందుతారని ఆశిస్తూ తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయండి. అలాగే మీరు కూడా చాలా పాల్గొంటారు ఆ కుటుంబ ఆనందంలో కూడా. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కూడా అవకాశాలు వచ్చి కనబడుతున్నాయి. అలాగే అన్ని పనులు చక్కగా జరగాలి అంటే ఈ వారం మీనరాశి వారు ఆరాధించుకోవాల్సిన దైవం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం వారం పొడికి ప్రతిరోజు చదవడం వల్ల మీకంతా చాలా వరకు శుభప్రదంగా కనబడుతోంది. ఇలాగే వార ఫలాల వీడియోను నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. మీ అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటూ ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్.